మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా తెలియజేసింది. జిల్లాల పునర్విభజనకు రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 18 అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కేబినెట్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు అన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజనకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో మొత్తం 18 కీలక అంశాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా జిల్లాల పునర్విభజనకు కూడా కేబినెట్ ఆమోదం పొందింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమ్మక్క సారలమ్మ మహా జాతర నేపథ్యంలో ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మొత్తం 22 అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. హైదరాబాద్ వెలుపల కేబినెట్ సమావేశం అవ్వడం తొలిసారి ఇదే. కేబినెట్ భేటీకి ముందు మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పరిశీలించారు. అలాగే సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాస్, ఏఐ టెక్నాలజీ పనితీరును కూడా పర్యవేక్షించారు. మేడారం సహా జాతర భద్రతా ఏర్పాట్ల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత తెలంగాణ కేబినెట్ భేటీ మొదలైంది. ఈ భేటీలో కీలకమైన అంశాలపై చర్చ జరిగింది. మొత్తం 22 అంశాలు ఈ భేటీలో చర్చకొచ్చాయి. దాంట్లో భాగంగానే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే జిల్లాల పునర్విభజనకు కూడా కేబినెట్ ఆమోదం పలికింది.